ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్ని సంవత్సరాల నుంచి సాల్వ్ కాని సమస్యలు మరో 3 నెలల్లో సాల్వ్ కాబోతున్నాయి. ఆస్తి పంపకాలు జరిగిపోతే అందరం హ్యాపీగా ఉండొచ్చు. నాదో చిన్న అనుమానం. ఏంటి బావగారు? సపోజ్ అవన్నీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేసి 90 రోజుల్లో తన కూతురుని తీసుకుని రాగలిగిందే అనుకోండి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, మళ్ళీ మొదటికే వస్తుంది. అన్నయ్య కాసేపైనా ఆనందంగా ఉండనివా? లేనిపోయిన అనుమానాలు ఎందుకు? రే, కీడెంచి మేలెంచమన్నారు కదరా పెద్దవాళ్ళు. అలా అన్న పెద్దలు ఎప్పుడో చచ్చిపోయారు. ఆ సామెతలు కూడా చచ్చిపోయాయి. ఇదిగో, సామెతలు వాటి సారాంశాలు, పద్యాలు వాటి తాత్పర్యాలు ఎప్పటికీ చనిపోవురా. అవి రాసిన వాళ్లే చచ్చిపోతారు. బాగా ఆలోచిస్తే మా ఆయన అన్నది కూడా వ్యాలిడ్ పాయింటే కదా నిహారిక. ఆ పిల్ల మన పాలిట దరిద్రంలా దాపరించింది అంటే ఏంటి మన పరిస్థితి? అవునక్క, నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అవని కూతురు ఇంట్లోకి ఎంటర్ అయిందంటే జూనియర్ వేదవతి ఎంటర్ అయినట్టే. అత్తయ్య లాంటి జాతకం గల పిల్ల ముందు మనమందరం తల వంచుకుని బ్రతకాల్సిందే. అందుకే ఆ పిల్ల మనింటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. అవని కంటే ముందు ఆ పిల్ల గురించి తెలుసుకోవడానికి మన ప్రయత్నాల్లో మనముందాం. గడువులోపు ఆ పిల్ల గురించి ఎవ్వరికి తెలిసినా నాకు చెప్పండి. దాని సంగతి నేను చూసుకుంటాను. సరే నిహారిక, అప్పటి వరకు ఈ పేపర్స్ మాత్రం నువ్వు భద్రంగా దాచి ఉంచు, సరేనా? సరే అక్క. బంగారం, నాదో చిన్న డౌట్. ఆ పిల్ల గురించి తెలిస్తే నువ్వేం చేస్తావు? పరలోకానికి పంపిస్తాను. నా చేతులతో నేనే చంపేస్తాను. మనం ఎన్ని చేసినా అక్షయ్ను ఇంటి నుంచి బయటకు గెంటలేకపోతున్నాం కృష్ణ. నాకు చాలా టార్చర్ గా ఉంది. ఏం చేయమంటావు బంగారం? కాలం కలిసి రానప్పుడు మనం ఎన్ని అనుకున్నా కొన్నిసార్లు జరగవు. శౌర్య, ఏంటి నిహా? మీ నానమ్మ పూజకి ఒత్తులు తయారు చేస్తుంది. నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అయి సాయం చెయ్యి. ఎందుకు? మార్కులు పడతాయే. నాకు ఎగ్జామ్ లోనే సరిగ్గా మార్కులు రావు. ఎప్పుడెలా వస్తాయి? ఎగ్జామ్ లో రాకపోయినా పర్లేదు, ఇంట్లో రావాలి. అప్పుడే మీ నాన్నమ్మ దృష్టంతా నీ మీదుంటుంది. మనకి దక్కాల్సిన బెనిఫిట్స్ కూడా తొందరగా దక్కుతాయి. అయితే ఓకే. నిహారిక ఐడియా చాలా బాగుంది. పదండి పదండి, తొందరగా వెళ్దాం. వెళ్ళు వెళ్ళు. నానమ్మా, ఏంట్రా? నేను కూడా ఒత్తులు తయారు చేస్తాను. నువ్వు ఒత్తులు చేస్తావా? ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంత మంచి బుద్ధి నీకు ఎప్పుడొచ్చింది? నానమ్మ అడుగుజాడల్లో నడవాలని, నానమ్మకు తగ్గ మనవరాలు కావాలని, మన వంశానికి మంచి పేరు తీసుకురావాలని శౌర్య లక్ష్యం నాన్న. అవును మామయ్య గారు, శౌర్యకి మధ్య మన ఇంటి ఆచార వ్యవహారాలు బాగా వంటపట్టాయి. పోనీలే, మంచిదే కదా. మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటుందిలేండి. నువ్వు చెయ్యమ్మా. నేను నాన్నమ్మలా అవ్వాలని ఆస్తమానం అంటూ ఉంటుంది.
నానమ్మలా అయిపోవాలంటే అందుకు చాలా అర్హతలు కావాలి. ఊరికే అనుకుంటే అయిపోరు. ఇదంతా మీ మెప్పు కోసం తాపత్రయంలా ఉంది, కానీ అసలైన భక్తిలా లేదు. భక్తురాలంటే అక్షయలా ఉండాలి. ఏమయ్యా, ఇంట్లో ఎవరి ప్లాన్లు వాళ్లకున్నాయి, ఎవరి పంతాలు వారికి, ఎవరి పోటీలు వారికి ఉన్నాయి. ఎవరు ఏం చేసుకుంటే నీకెందుకు? నువ్వు ఖాళీగా ఉంటే గుడికి పోయి హరికథలు విను, లేదా ఇంట్లో కూర్చుని రామకోటో శివకోటో రాసుకో. అన్ని విషయాల్లో తలదూర్చకు అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదేంటి? అత్తయ్య మెప్పు కోసం ప్రయత్నం చేస్తే అత్తయ్య నుంచి అభినందనలు దొరుకుతాయేమో కానీ అమ్మవారి నుంచి కృప దొరకడం అంత సులభం కాదు. నిహారిక చాలా సందర్భాల్లో రకరకాల వేషాలు వేసింది. అమ్మవారు తన కటాక్షాన్ని నిహారిక మీద చూపించిందా ఏంటి? అటు తిప్పి ఇటు తిప్పి మా దగ్గరికి ఎందుకు వస్తారా మీరు? సందర్భం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పకుండా ఉండలేను. అత్తయ్య గారి తర్వాత, అవని తరువాత పూజ గదిలోకి అడుగు పెట్టగలిగేది అక్షయ్ మాత్రమే. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అక్షయ్ ఎలా వెళ్ళగలుగుతుంది? వేదకి అవనికి తప్ప మరొకరికి అంత అర్హత అవకాశం లేదు. వేళాకోళానికి ఇది సమయం కాదు పెద్దిరాజు. సంబంధం లేకుండా మా బావగాడు ఈ విషయం ఎందుకు మొదలుపెట్టాడు? అక్షయ్ పూజ గదిలోకి వెళ్లడం మాత్రమే చూసామని అనుకున్నాం. ఈ పెద్దిరాజు గారు ఎప్పుడు చూశారు? మీరెవరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. నా కళ్ళారా చూశాను. అమ్మా, ఇదే సందర్భంలో నేను అక్షయ్ గురించి మరో నిజం చెప్పాలనుకుంటున్నాను. పల్లెటూరులో ప్రసాదం చేసిన విషయం చెప్తాడేంటి? చెప్పొద్దని అక్షయ నా దగ్గర మాట తీసుకుంది కదా. నేను చెప్పింది విన్న తర్వాత మీరింకా ఆశ్చర్యపోతారు, నమ్మరు కూడా. వద్దు బావా. శ్రీకర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివమ్మా. దయచేసి నువ్వు అడ్డుపడకు. అమ్మోరు తల్లి గొప్పతనం గురించి అందరికీ తెలియాలి కదా. అక్షయ్ పూజ గదిలోకి వెళ్ళటం మనం చూడలేదు, కానీ మనకు తెలిసిన విషయం, నువ్వు కళ్ళారా చూసిన విషయం అయితే చెప్పాలి కదా అని. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజున తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.